నకిలీ మద్యం కేసులో టీడీపీ నేత జనార్దన్ రావు బాగోతం తవ్వే కొద్దీ బయటపడుతోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న జనార్దన్ రావు మరో గోడౌన్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో బార్ అండ్ రెస్టారెంట్ నడిపిన బిల్డింగ్లో ప్రస్తుతం గోడౌన్ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యం తయారీ డెన్ని గుర్తించిన పోలీసులు ఈ గోడౌన్లోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. భారీ సంఖ్యలో 35 లీటర్ల టిన్లను మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేతల నకిలీ మద్యం తయారీపై మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. కార్యకర్తలతో కలిసి నకిలీ మద్యం తయారీ డెన్ను పరిశీలించారు. నారావారి సారాతో రాష్ట్ర ప్రజల ప్రాణాలను చంద్రబాబు హరిస్తున్నాడని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే చంద్రబాబును నమ్మి జనం ఓట్లేశారని, కానీ అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం ద్వారా సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు. దొంగ ఫ్యాక్టరీలు, డిస్టిలరీలు పెట్టి కల్తీ మద్యం తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతిమంతులం, మేమేదో సంపద సృష్టిస్తాం, ఆ సంపదని ప్రజలకు పంచుతామంటే జనం నమ్మి మీకు ఓట్లేశారు. సంపద ఈ విధంగా సృష్టిస్తారు, ఈ విధంగా మద్యాన్ని ఏరులై కల్తీ మద్యాన్ని ప్రతి ఇంటికి పంచుతారంటే ప్రజలు నమ్మలా. ప్రజలు నిజమేననుకొని పాపం ఈ కల్తీ మద్యం తాగి చనిపోతాం. ఈరోజు ఇక్కడికి వస్తే జోగి రమేష్ మీద ఎందుకు వెళ్ళాడు, కేసు పెడతాం, అరెస్టు చేస్తాం, పెట్టుకోమని చెప్పడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ప్రజల ప్రాణాలు పోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలదీస్తా ఉంది. చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు.